హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు రియాక్షన్ రివ్యూ వీడియోస్. అండ్ ఈ యొక్క సిరీస్లో మనం రియాక్షన్ రివ్యూ పోతున్న 15th షార్ట్ ఫిల్మ్ వచ్చేసి షాడో అనమాట. సో దీన్ని మనకి హాస్యప్రియ కామెడీ క్లబ్ వారు పంపించారు, యూట్యూబ్ ఛానల్ వారు. అండ్ ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది ఇమ్మండి ఈశ్వరరావు గారు అనమాట. అండ్ ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా 9 minutes 13 seconds ఉంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా షార్ట్ ఫిల్మ్ చూసేద్దాం. వాల్యూమ్ హై. డిజిటల్ గీత శ్రీప్రసాద్. శ్రీరామ అమ్మా, కొంచెం మంచినీళ్ళు తెస్తున్నాను. మంచినీళ్ళు తాగండి నాన్న. తాతయ్య తాతయ్య తాతయ్య, నాకు డౌట్ తాతయ్య. నీకన్నీ డౌట్లేనరా, అడుగు. మరి చదరంగా ఆటలో రాజు, మంత్రి, భటులు, సనాథ భటులు ఉంటారు కదా, మరి రాణెందుకు ఉండదు? ఒరే, రాణి ఉంటే ఆట మొత్తం రాణులు ఇద్దరే ఆడేస్తారు. రాజుకి మంత్రికి చోటిస్తారా? నువ్వు ఉండరా రే, నువ్వు మంచి డౌట్ అడిగావురా, కానీ నాకు తెలీదు. బహుశా అది యుద్ధరంగం కాబట్టి అందుకే లేరేమో. బాగుంది, వాడి డౌట్లు అడుగుతూనే ఉంటాడు, మీరు చెప్తూనే ఉండండి. మీ ఇద్దరికి వేరే పని పాట ఏమైనా ఉందా ఏంటి? వెళ్ళరా, వెళ్ళు, స్కూల్కి టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వు. మీరేంటి ఇంకా పేపర్ చదువుతూ కూర్చున్నారు? ఆఫీస్కి టైం అవ్వట్లేదా? వెళ్ళండి, తొందరగా రెడీ అవ్వండి. సర్లేవే. ఎంతకని కూర్చుంటారో ఖాళీగా. నడువు నొప్పి రాదో ఏంటో. అమ్మా, ఏంటి? నేను అలా బయటికి వాకింగ్కి వెళ్తానమ్మా. మంచిది, వెళ్ళిరండి, తిన్నది అరగాలి కదా. చిచి, ఏం మనిషో ఏంటో, వచ్చినప్పుడు 2 కాయగూరలు తెద్దామని ఆలోచనే లేదు. వయసు పెరగాలి సరికాదు.
బుద్ధి కూడా పెరగాలి. నా పేకల మీద తగులుకున్నారు కదా వెంకటేశ్వర, నాకు ఈ బాధల నుంచి ఎప్పుడు విముక్తి చేస్తావు తండ్రి? ఏమోయ్, క్యారేజ్ ఎంతవరకు వచ్చింది? వంటగది వరకు వచ్చింది, వెళ్ళి హాల్లోకి తెచ్చుకోండి. మా నాన్న టాబ్లెట్స్ అన్ని మర్చిపోయినట్టున్నారు, తీసి జాగ్రత్త పెట్టచ్చు కదా. ఇక్కడ అందరు సేవలు చేయడానికి నేనే రెడీగా లేను. ఒక్క మాట కూడా సరి సమాధానం చెప్పవు కదే. అది సరే గాని ఈ నెల ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వలేదేంటి? జీతం అందలేదా? అయినా ఈ నెలలో 5,000 ఎక్స్ట్రా కావాలండి. మూడు పిల్లల మధ్య ఎప్పుడు డబ్బులు గొడవలేనా? ప్రేమ ఉండాలి, ముద్దులు ఉండాలి. అబ్బో, ఈ నెల డబ్బులు బదులుగా 100 ముద్దులు ఇస్తాను, అడ్జస్ట్ అయిపో. ఏమంటావు? సర్లేండి, ఏం చేస్తాం? ఓ 25 ముద్దులు పాలవాడికి, మరో 25 ముద్దులు పేపర్ వాడికి, ఇంకొన్ని ముద్దులు హౌస్ రెంట్ వాడికి, కిరాణా వాడికి, మిగిలినవి మీకు ఇస్తానులేండి. నీతో సరసాలాడిన చూడు, నాది బుద్ధి తక్కువే. అయినా 5,000 ఇవ్వడం నా దగ్గర డబ్బులు ఎక్స్ట్రా. ఎందుకుంటాయి? మీ నాన్నగారు కళ్ళజోడు కొనడానికి డబ్బులుంటాయి, క్యాంపుకి వెళ్ళేటప్పుడు ఇవ్వడానికి డబ్బులుంటాయి, అందరికి ఇవ్వడానికి డబ్బులుంటాయి. కానీ నా దగ్గరికి వచ్చేటప్పటికి మొండి చేయి చూపిస్తారే. అబ్బాబ్బా ఆపే. ఊ అంటే మా నాన్న, ఆ అంటే మా నాన్న. అసలు ఆయన ఎంత అడ్జస్ట్ అవుతున్నారో తెలుసా నీకు? వసే, ఆయన మా నాన్నే, నా కన్న తండ్రే. అవునండి, అంత అడ్జస్ట్ అవ్వడం ఎందుకు? పాపం ఇక్కడ ఆయన చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. వండి పెట్టడానికి నాకైతే ఏం బాధ లేదు, పాపం ఆయనే ఒంటరిగా ఉండిపోతున్నారు. మీరు ఉదయం ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వస్తున్నారు, వాడేమో స్కూల్కి వెళ్ళి సాయంత్రం వచ్చి తిరిగి చదువుకుంటున్నాడు. ఇక నా సంగతి అంటారా? ఇంటి పనులతోటే సరిపోతుంది. పాపం ఆయనకి ఏం తోస్తుందండి? ఒక్కొక్కసారి టైంకి ట్యాబ్లెట్లు కూడా వేసుకోవడం లేదు. పోనీ నేను గుర్తు చేద్దామంటే నాకు గుర్తుండి చావట్లేదు. ఏమండి, నా మాట వినండి, ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ చాలా బాగుందంట. నా ఫ్రెండ్ సరోజ చెప్పిందండి. ఏమండి, అక్కడ ఆయనకి టైంకి మందులు ఇస్తారటండి. ఆయన తోటి వాళ్ళతో హ్యాపీగా గడపచ్చట. రూము, ఫుడ్, అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయంటండి. అబ్బా, నా మాట వినండి, ఆయనకి ఎక్కడికన్నా అక్కడే బాగుంటుంది. అసలు నన్ను అడిగితే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరికైనా ఓల్డ్ ఏజ్ హోమే బెస్ట్. నా మాట వినండి ప్లీజ్ అండి, ఒప్పుకోండి. అబ్బా ఉండు, ఎవరు వచ్చినట్టున్నారు, తర్వాత చూద్దాంలే. అబ్బా, ఇప్పుడు ఎవరు వచ్చారు? రాము. ప్రసాద్, రారా కూర్చో. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. బాగున్నారు అన్నయ్య? బాగున్నాను. వదిన ఎలా ఉన్నారు? బాగున్నారు. ఉండండి, మంచినీళ్ళు తెస్తాను. ఏంట్రా విశేషం? విశేషమేరా? తీసుకోండి అన్నయ్య. అమ్మా, కొత్త ఇల్లు తీసుకున్నాను, గృహప్రవేశానికి పిలుద్దామని వచ్చానమాట. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. ఎప్పుడు, ఎక్కడరా? MVP కాలనీలో ఇల్లు తీసుకున్నాను. 28వ తారీఖున గృహప్రవేశం. అడ్రస్ కూడా ఎందులోనే ఉంది, తప్పకుండా రండి. తప్పకుండా రా. హాయ్, మీ బాబారా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఎంత చదువుతున్నారా? 6th క్లాస్ అంకుల్, భాష్యం హై స్కూల్లో చదువుతున్నాను. మీకు విషయం తెలుసా, మా క్లాస్లో ఎప్పుడు నేనే ఫస్ట్, స్పోర్ట్స్లో కూడా ఫస్ట్. వెరీ గుడ్ నాన్న. మరి పెద్దయ్యకి ఏమవుతావు? నేను బాగా చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి అమెరికాలో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను అంకుల్. ఇట్స్ మై ఎయిమ్. ఓ వెరీ గుడ్. ఒరే ప్రసాద్, చెల్లమ్మ, మీ కొడుకు వల్లే మీ కళ నెరవేరబోతుందమ్మా. ఒరే, నీ కళ ఎప్పటి నుంచో అమెరికా వెళ్ళాలి అనుకుంటున్నావు కదరా, నీ కొడుకు వల్ల అమెరికాలో సెటిల్ అవుతావు గానీ. నో అంకుల్, మా మమ్మీ డాడీ ఇక్కడే ఉంటారు. ఇందాకే మా మమ్మీ చెప్తుంటే విన్నాను, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఓల్డ్ ఏజ్ హోమే బెస్ట్ అట కదా, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చట. సో మా మమ్మీ డాడీ ఇక్కడే ఉంటారు, ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేసేస్తారు. అంతే, కరెక్ట్ రా. పిల్లలకు మనం ఆస్తులుగా ఇవ్వవలసినవి డబ్బు, బంగ్లా, బంగారం కాదు. విలువలు, బంధాలు, బంధుత్వాలు. మనిషిగా బ్రతకడం అంటే డబ్బుతోనో హోదాతోనో కాదు, నైతిక విలువలతో బతకాలి. ఆ నైతిక విలువలే మన తర్వాతి తరానికి మనం అందించాలి. ఇది మన అందరి బాధ్యత. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనం వెళ్ళే దారిలోనే మన తర్వాతి తరం కూడా నడుస్తుంది. అందుకే నైతిక విలువలతో బ్రతుకుదాం, నవ సమాజాన్ని నిర్మిద్దాం. సూపర్. సో సార్ రిమండేశ్వరరావు గారు, చాలా అంటే చాలా బాగుంది ఈ షార్ట్ ఫిలిం వచ్చేసి. రియల్గా రియాలిటీకి దగ్గరకుండి మెసేజ్ ఇచ్చారు సార్.
ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో ఎవరైతే బయటికి చెప్పుకోలేక మనసులో ఉంటాయి కదా సార్, వాళ్ళని ఎక్కడ వేయాలి అక్కడ వేయాలి పట్టించుకోకుండా ఉండాలి అమ్మ నాన్న అని చెప్పేసి వాళ్ళకి క్యారెక్టర్ల ద్వారా మొహం మీద చెప్పించేసి క్లైమాక్స్లో మంచి ట్విస్ట్ ఇచ్చారు ఆ పిల్లల ద్వారా. అండ్ దీంట్లో మీరు వాడిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, కెమెరా యాంగిల్స్ బాగున్నాయి, డబ్బింగ్ బాగా సెట్ అయింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి తగ్గట్టు ఉంది, టైటిల్స్ మూవీకి తగ్గట్టు ఉన్నాయి. అన్ని క్రాఫ్ట్లు యొక్క షార్ట్ ఫిల్మ్కి ఎంతవరకు కావాలో అంతవరకు ఇచ్చారు, అంతవరకు కూడా సూపర్ ఉన్నాయి అనమాట. ఇంకా ఇంప్రూవ్మెంట్స్ విషయానికి వస్తే ఏం లేవు, కానీ ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ మీరు ఇంకా చాలా మంచి ఇంకా ఎక్కువ తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అన్ని డిపార్ట్మెంట్లు యొక్క షార్ట్ ఫిల్మ్కి ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు, చాలా బాగుంది. అండ్ హాస్యప్రియ కామెడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ గైస్ వెళ్ళి చెక్అవుట్ చేయండి, వాళ్ళ వీడియోస్ చూడండి, మంచి కంటెంట్ ఇస్తున్నారు. మన తరపున సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వాళ్ళ యొక్క వీడియోస్ నచ్చి వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ నచ్చి మీరు వాళ్ళతో పనిచేయాలనుకున్నా, వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలనుకున్నా తప్పకుండా వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి, కలిసి పనిచేయండి, కలిసి ఎదగండి. ఓకే, సో మరి ఒక రియాక్షన్ రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్, నమస్తే.